తెలుగు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మైన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ పాయింట్ వద్ద 71 లక్షల మెట్రిక్ టన్నుల డిసల్టేషన్ పాయింట్ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎస్పీజీ నరసింహ కిషోర్, ఇన్ఛార్జి జేసీ టీఆర్ఓజీ నరసింహులు, శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు, ముప్పిడి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, ఆర్టీఓ కేఎల్ జ్యోతి, ఆర్వి రమణ నాయక్, ఇరిగేషన్ సి పుల్లారావు, ఎస్సీ శ్రీనివాసరావు, మైన్స్ ఏడీ సుబ్రహ్మణ్యం, డిఎల్ఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది స్ట్రీమ్లైన్ అవుతారు కానీ 1 month అయినా కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి, కొద్దిగా కోఆర్డినేషన్ కనబడుతుంది, కోఆర్డినేషన్ లోపల కనబడుతుంది. ఖచ్చితంగా ఇంటి బస్సులు జరగడానికి వీలేదు. అవసరమైతే 10-15 రోజులకు ఒకసారి అయినా మళ్ళీ నేను కూడా వచ్చి మీతో ఒకసారి కూర్చోవడం జరుగుతుంది. ఇది ఇమీడియట్గా మనం అనుకున్నాను కూడా, మరి కలెక్టర్ గారు చెప్పినట్టుగా అవన్నీ కూడా ఇమీడియట్గా జరగాలి. మరి ఇవాళ ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్యంగా చాలా చిన్న చిన్న లోపాలే. ఇక్కడ శాండ్ అయితే అవైలబుల్ ఉంది, కానీ తీయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే కోఆర్డినేషన్ లోపల కనబడుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఇవన్నీ కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడికి అందుబాటులో శాండ్ అందించాలన్నది. దానికోసమే ప్రభుత్వం ఉచితంగా ప్రకటించడం జరిగింది. 2016లో కూడా ఉచితంగా అనౌన్స్ చేసాం, అందించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో ఏ రకంగా జరిగిందో మనం చూసాం. ఇవాళ దాని మీద కూడా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. అది సిబిసిఐ కూడా దాని మీద ఎంక్వైరీస్, విజిలెన్స్ అన్ని కూడా పక్కన జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ శాండ్ అందించాలి. ఎవరైతే కన్స్యూమర్ ఉంటారో వారే డైరెక్ట్గా వచ్చి స్టాక్ పాయింట్ నుంచి కానీ రీచింగ్ నుంచి కానీ స్వయంగా తీసుకెళ్ళాలన్నది లక్ష్యం పెట్టుకుని ఎక్కడ ఒక పైసా కూడా తీసుకునేది. దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి ఆ మెకానిజంని జూలై 8 నుంచి మనం తీసుకున్నాం. ఆ జూలై 8 నుంచి ఆ మెకానిజంలో ఆ రీచ్లో వాళ్ళే నోట్ చేసుకుంటారు, దానికి అంత వాళ్ళు పే చేసుకుంటారు. అలాగే అక్కడ గ్రామంలో రోడ్ సైన్ చేసుకోవడానికి సేంద్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ సేంద్రేజ్ ఛార్జెస్ వాళ్ళే కట్టుకుంటారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే స్వయంగా వెహికల్ తెచ్చుకుని తీసుకెళ్ళాలని చెప్పి లక్ష్యంగా పెట్టాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల పంచాయతీ రామకృష్ణ మందిరం వేదిక చెందిన సీనియర్ జర్నలిస్టు ఈ కామేశ్వర్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆదివారం పాకాల మీడియా మిత్రులు, సిపిఎం, కేవీపీఎస్ నాయకులు కలిసి సీనియర్ జర్నలిస్టు ఈ కామేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మధుసూదనరావు మాట్లాడుతూ ఆయన సిపిఎం పార్టీలో కొనసాగుతూ విలేకరిగా పనిచేస్తూ సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు, సిపిఎం, కేవీపీఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన మాజీ ప్రజాశక్తి విలేకరి, అదేవిధంగా సిపిఎం పార్టీ పాకాల మండల శాఖ సభ్యులు కామేష్ గారు ఈ నెల 6వ తేదీ రాత్రి చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. ఆయన మృతికి ఈరోజు సంతాప సూచకంగా నివాళులర్పిస్తున్నాము. ఆయన గత 10 ఏళ్ళ నుంచి సిపిఎం పార్టీలోనూ అదేవిధంగా విలేకరి కానీ ప్రజాశక్తి విలేకరి కానీ ఉండి అనేక సేవలు అందించారు. ఆయన లోటు లేనిది ఈరోజు తీర్చలేని పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తాం. అదేవిధంగా ఈ సమాజాన్ని మార్పు చేసేదానికి కృతజ్ఞ నిశ్చయంతో పనిచేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏలూరు నగరంలోని 12వ డివిజన్లో ఉన్న వేరుశనగ ఫ్యాక్టరీ వద్ద శ్రీ శ్రీ గంగారమ్మ సంబర మహోత్సవాలలో భాగంగా ఈరోజు గంగారమ్మ అమ్మవారికి స్నాన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ముందుగా కమిటీ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. చంటిరెడ్డి, అప్పలనాయుడు ఇరువురు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత ప్రతిశక్తులతో అమ్మవారిని పూజిస్తున్నారు. ఈ అమ్మవారు కోరిన మొక్కు తీరుస్తారని నమ్మకం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
क्रोधोत्तमात्सर्यं न लोभनाशभामतिः श्रीसूक्तं जपेत् सदा वर्षं सर्वबीजान्यमब्रह्मद्विषोचिः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मतलायताक्षी विश्वगम्भीरावर्धनाभिस्तनभरणमिता सुप्रवस्त्रो राजराजेश्वरी त्रिशक्तिस्वरूपिणी गङ्गानम् క్రీడల ద్వారా రాజమహేంద్రవరం కీర్తిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోని క్రికెట్ గ్రౌండ్స్ లో బజాజ్ గ్లాడియేటర్స్ కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, జయ కిషన్, సతీష్, ప్రభాకర్, అయ్యప్ప ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, శారీరక మానసిక ఆనందాన్ని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్డీ ఎస్పీ చెంచురెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు బాలాజీ, జయకిషన్, సతీష్, ప్రభాకర్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ కప్ క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజశేఖర్ రాజు గారు, చెంచురెడ్డి గారు, వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం, ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి, మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం, వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం. రాజమహేంద్రవరం స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశాన్ని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జార్జ్ శ్రీమంతులు దళితులు మత స్వేచ్ఛ కోల్పోయిన రోజును బ్లాక్ గా నిరసిస్తున్నామని పేర్కొన్నారు. 2014లో మరలా నారా చంద్రబాబు నాయుడు సీఎంగా అసెంబ్లీ తీర్మానం చేసి మరలా కేంద్రానికి పంపారు. అయినా ఫలితం శూన్యం. 2019లో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం చేసే కేంద్రానికి పంపారు. అయినా ఫలితం శూన్యం. 2023లో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేసింది. ఈ కార్యక్రమంలో ఐసీఎఫ్ సెక్రటరీ కె రాకేష్ బాబు, ఐసీఎఫ్ ట్రెజరర్ జె మధురవాణి, ఐసీఎస్ చీఫ్ అడ్వైజర్ కె సాల్మన్ రాజు, రెవరెండ్ జిడి నెల్సన్ బాబు, పి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు రిజర్వేషన్ నిమిత్తమై జరిగినటువంటి తీవ్రమైన అన్యాయానికి ముందుంచాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా శ్రీకులు ఆసు గారు, శ్రీమంతుల జార్జి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో మరి వారు ఇలాంటి సిమిలర్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థలో చాలా తీవ్రంగా నేషనల్ లెవెల్లో కృషి చేశారు. మన రాష్ట్రంలో ఇంచుమించు అన్ని జిల్లాలను తిరిగి కమిటీలు నిర్మాణం చేసి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే వ్యక్తి ఇప్పుడు శ్రీమంతుల జార్జి గారు. వారు ఇప్పుడు మరి ఈ సభను ఉద్దేశించి ఈ యొక్క మన పాత్రికేయ సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడతారు. అలాగే దీంట్లో పాల్గొన్న వారు మీకు మరి చిరపరిచయమే శ్రీకులు మరి కన్నల్లి సాల్మన్ రాజు గారు, అలాగే పోతురాజు సురేష్ గారు, అలాగే నేను నరసింహ బాబు. ఇప్పుడు
మరి శ్రీమంతుల జాతి గారు మాట్లాడవలసిందిగా. గాజువాక లయన్స్ క్లబ్ మరియు ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అండర్-13 వయసు వాళ్ళకి ఓపెన్ మరియు గర్ల్స్ కేటగిరీలో డిస్ట్రిక్ట్ చెస్ టోర్నమెంట్ తేదీ 10/8/2024 శనివారం ఉదయం 8:30 సాయంత్రం 5 గంటల వరకు గాజువాక లయన్స్ క్లబ్ నందు నిర్వహించబడింది. ఈ పోటీలలో సుమారు 200 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ సత్యాల కోటేశ్వరరావు, సెక్రటరీ పలిశెట్టి లక్ష్మణ్, కోశాధికారి బలివాడ సత్యారావు, బోయిన బాబురావు, భోగవిల్లి రఘు పాల్గొన్నారు. చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రొంగల బాబురావు, సెక్రటరీ మణికంఠ, ట్రెజరర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా పాలపర్తి సత్యానందం విచ్చేసి ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, పిల్లలు కాంపిటీషన్స్ కానీ, చిత్రలేఖన పోటీలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా క్యాంపులు జరిగింది. అలాగే ఎన్నో వైద్య శిబిరాలు కార్యక్రమాలు ఎన్నో రకాలైన చేయటం జరుగుతుంది. ప్రతి మా లయన్స్ క్లబ్ సపోర్ట్ చేస్తున్నారు కూడా. అందరూ కూడా ఫండ్స్ కానీ దేని కానీ ఇచ్చి మా లయన్స్లో సుమారు 80 మంది మేము మెంబర్స్ ఉన్నాం. దాన్ని ఈ బిల్డింగు కట్టుకుని అనేక సేవా కార్యక్రమాలకి మేము వినియోగిస్తున్నాం. అలాగే చెస్ కాంపిటీషన్స్ అసోసియేషన్ కూడా మా దగ్గరికి కన్సల్ట్ చేయడానికి వచ్చి మా ప్రెసిడెంట్ గారు కోటేశ్వరరావు గారి ద్వారా కానీ మేము ఈ ఏసీ కానీ 2 హాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వటం, పొద్దున వాళ్ళు చక్కగా ఎంతో క్రమబద్ధంగా నిర్వహించారు. ఇది ఎంతో జయప్రదంగా చేశారు వాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా వారి ఆధ్వర్యంలో ఎన్నో చేయాలని మేము కూడా మా అసోసియేషన్ అనుకుంటున్నాం, లయన్స్ క్లబ్ వారు. అలాగే శేషప్రసాద్ గారు కానీ, మా ట్రెజరర్ గారు కానీ, సెక్రటరీ లక్ష్మణరావు గారు కానీ, అలాగే చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బాబురావు గారు, ఉమామహేశ్వరరావు, మణికంఠ గారు, వీళ్ళంతా కూడా పొద్దునుంచి మా లైన్ 86 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మాకు. ఏలూరు నగరంలో ఈ రోజు గాంధీ జాతీయ మహావిద్యాలయం ఆవరణంలో రోగులకు రెగ్యులర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. జీబీఆర్ ఫౌండేషన్ జన విజ్ఞాన వేదిక శ్రీ దుర్గా తేజ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ మెడికల్ క్యాంపు ప్రతి 4 నెలలకు ఒకసారి నెలలో 2వ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు రోగులను పరీక్షిస్తారు. ఈ మెడికల్ క్యాంపు నందు బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం తదితర వ్యాధులకు మందులు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక సాయిరాజ్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు కొన్ని నిబంధనలు పాటించాలని, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని, ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాహారాన్ని తీసుకోవాలని, అంతేకాకుండా కాచి చల్లార్చిన నీటిని సేవించాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు ఏలూరులో స్థానిక గాంధీ మహావిద్యాలయ స్కూల్లో డాక్టర్ గోపాలం శివనారాయణ డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఫిట్స్, పెరాలసిస్, అలాగే బీపీ మరియు షుగర్కి సంబంధించినటువంటి రోగులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమయానికి 9 గంటలు అయ్యేటప్పటికల్లా ఇప్పటి వరకు 380 మంది పేషెంట్లు ఇక్కడ హాజరయ్యారు. ఇంకో 200 మంది రావాల్సి ఉన్నారు. సో ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు. మనకి మందులు రెగ్యులర్గా వాడాలని, టైం ప్రకారం వేసుకోవాలని, టైం ప్రకారం నిద్రపోవాలని, అలాగే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, వర్షాకాల ప్రభావం వల్ల దగ్గు, జలుబు ఇలాంటివి కూడా వస్తున్నాయని, వాటికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలని, వేడి నీళ్లు తాగటం, జలుబు ఇవన్నీ ప్రథమంలో వచ్చినప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. మంచి ఆహారం తీసుకోవాలి అన్నారు. ఈ రోజున ఇక్కడ ఈ క్యాంపులో 22 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. శ్రీ దుర్గా తేజ లయన్స్ క్లబ్ నుంచి వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళకి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే జన విజ్ఞాన వేదిక తరపు నుంచి 12 మంది వాలంటీర్లు రావడం జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి ఏలూరు పట్టణంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. బీపీ, షుగరు, ఫిట్స్, పెరాలసిస్ సంబంధించినటువంటి పేద ప్రజలకి వారి వద్దకే వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహరణ. ఇందులో 13 సంవత్సరాల నుంచి దుర్గా తేజ లయన్స్ క్లబ్ కూడా మమేకమవటం, చిన్న సహాయం మేము చేయాలనేటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. మరింత మందికి సేవలు అందించాలి అనేటువంటి డాక్టర్ గారి తపనను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో మేము ఉన్నాము. తూర్పు
గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రగాఢ రాంబాబు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు అందరూ కలిసి ప్రధాన అర్చకులచే శివాలయంలో గణపతి పూజ పలు ప్రత్యేకమైన పూజలు చేయించి మంచినీరు చెరువు గట్టుపై 27 రకాల మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవలఖ రాము, ప్రగాఢ బూరయ్య, గొల్లకోట వెంకటేశ్వర, గ్రామ సర్పంచ్ తంగేల ముసలయ్య, పంపన శ్రీను, ప్రగాఢ త్రిమూర్తులు, ప్రగాఢ దుర్గయ్య, సిద్దిరెడ్డి, వీర వెంకట, మాస్టర్ శ్రీనివాస్, మాస్టర్ అరవ పద్మారావు, ప్రగాఢ మల్లయ్య తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కలను నాటారు. దేవతల యొక్క అనుగ్రహములు అనుసరించి పురాణములు, వేదములు, ధర్మశాస్త్రములు, మంత్రాలు, వృక్షములు, మానవ యొక్క జన్మ ఇవంతా కూడా అవినాభావ సంబంధం. ఎలాగంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ అనేటువంటివన్నీ కూడా ఈశ్వరుడు మామగారు అయినటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. అందులో ఒక తల్లి దాక్షాయణి మాత పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది, దక్ష ప్రజాపతి కూతురు. మిగతా 27 నక్షత్రాలు కూడా ఆ యొక్క చంద్రుని వివాహం ఆడతాయి. అలాగేమిటంటే ఈ నక్షత్రాలు అనేటువంటివి మన జన్మ నక్షత్రాలు. ఈ జన్మ నక్షత్రాలను యొక్క అనుసరించి కొన్ని మహావృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాల్లో దేవతా వృక్షాలు, ఔషధ వృక్షాలు, మన యొక్క శరీరంలో ఉండేటువంటి రోగ రుగ్మతలను తొలగించేటువంటి చెట్లు, అలాగే దేవతా వృక్షాలు, అనేకమైన వృక్షాలు ఉంటాయి. అందులో ఈరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం సప్తమి అంటే చాలా మంచి రోజు. సప్తమి ఆదివారం రావడం ఎప్పుడో కానీ జరగదు. అందులో శ్రావణ మాసం ఈ సప్తమి ఆదివారం రోజున మన జన్మ నక్షత్రాలకు సంబంధించి ఈ నక్షత్రాలు సంబంధించినటువంటి చెట్లు నాటడం అనే కార్యక్రమాన్ని నక్షత్ర వృక్ష దర్శనము అని చెప్పడం జరిగింది. ఈ నక్షత్రాల ద్వారా ఈ చెట్లు మనం దర్శనం చేసుకోవడం వలన, చెట్లు నాటడం వలన, ఈ చెట్లు దర్శనం చేయడం వలన, పూజించడం వలన సకల పుణ్యములు ప్రాప్తమవుటయే కాకుండా సమస్త కార్యములు. ఏలూరు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఈరోజు జిల్లాలోని పొగాకు రైతులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఇటీవల ఎంపీ పార్లమెంటు సమావేశంలో పొగాకు రైతులకు మేలు చేకూరేలా పొగాకు రైతుల సమస్యల పట్ల కేంద్ర మంత్రులతో మాట్లాడి పొగాకు రైతులకు మేలు చేసిన సందర్భంగా పొగాకు రైతులంతా ఈ సన్మానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను ఏ విధంగా రైతులకు హామీ ఇచ్చానో ఆ హామీ మేరకు రైతులకు మేలు చేకూరే ఏ పనినైనా చేస్తానని హామీ ఇచ్చారు. లాస్ట్ టైం పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు మనం రిప్రజెంటేషన్ వేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారమే వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు మాట్లాడాము. ఆ రోజు కమిషనర్ గారు కూడా అదే రకంగా, సెక్రటరీ గారు అదే రకంగా పాజిటివ్గా స్పందించారు. తొందరగా ఇమీడియట్ గా గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా అన్నీ వచ్చేసినాయి మనకి. అలాగే నేను ఎలక్షన్లో చెప్పినట్లే రైతులకి ఈసారి గిట్టుబాటు ధర వచ్చేట్లు కంపల్సరీ చూస్తానని చెప్పాను. అది ఒక్క రైతుకని చెప్పలేదు, అందరు రైతులకి చెప్పాను. మాట చెప్పేదే కానీ ఎప్పుడు తప్పేది ఉండదని అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఏ పనైనా పట్టుకుంటే, ఏ పని పట్టుకున్నా కూడా అది వదిలిపెట్టాను. ఎంతో దాని మీద కష్టపడి చేసే తత్వం కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగే ఏ పనైనా పట్టుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టాను. అదే రకంగా ఇవాళ టొబాకో రైతులకైనా కానివ్వండి, ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులు కూడా మన సెక్రటరీ గారికి కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్కి ఇచ్చాం. పామ్ ఆయిల్ రైతులకి కూడా రేట్ రావడానికి ఏమని చెప్పామంటే ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు, ఫారిన్ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు. దానివల్ల రేట్ తక్కువ వస్తుంది ఎవరికి, పామ్ ఆయిల్ రైతులకి. ఆయనకి ఒక ఐడియా చెప్పాను. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి గ్రామంలో గ్రామస్తులు కలిసి ఆదివారం పశువుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తరీడు యువనేత పులివర్తి వినిల్ కు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. గ్రామస్తులు శాలువ కప్పి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం పశువుల పండుగలో పాల్గొన్నారు. పశువులను నిల్వరించడానికి వాటికి వివిధ రకాల నేతల ఫోటోలతో కట్టిన పలకలను చేజెక్కించుకోవటానికి యువత పోటీ పడ్డారు. పశువుల పండుగను చూడటానికి చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలు, యువత వేలాది మందిగా తరలి వచ్చారు.
ఉద్యమం